కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రస్తుతం ఈరోజు ఉదయం 8 గంటలకి రోజుకి గంటకు పెరుగుతూ గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు నేపథ్యంలో అంటే ఏదైతే వర్ష ఉందో వర్షా ప్రాంతంలో వాయుగుండం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు తాలిపేరుకు ఆల్రెడీ నీటి మట్టం చేరి అక్కడ దిగువకి విడుదల చేయడంతో ఇప్పుడు భద్రాచలానికి మనకి గోదావరి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో గోదావరికి అంటే ఈరోజు ఉదయం 8 గంటలకి 37 అడుగులు అంటే 36.9 అడుగుల వరకు చేరుకుంది. అంటే ఇంకా ఈరోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఏదైతే 43 అడుగులు ఉన్నాయో ఆ మొదటి ప్రమాద హెచ్చరికకు అంచనా రావచ్చనే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి భద్రాద్రి జిల్లా ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కోనంనేని సాంబశివరావు గారు ఈ నిన్న సాయంత్రం సమావేశం నిర్వహించారు. అంటే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఈ ప్రాంతంలో వాగులు వంకలు పొంగే అవకాశం ఉందని ఏదైతే ఉందో అన్ని జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలని, దీంతోపాటు రిహాబ్ స్టేషన్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిహాబ్ స్టేషన్ సెంటర్లో అన్ని రకాల ఏర్పాట్లు చూడాలని, దాంతోపాటు ఏదైతే ఉందో మనకి వివిధ ఆసుపత్రులు ఏదైనా ఆసుపత్రులు అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఏది కూడా నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు మనకి చర్ల ప్రాంతంలో ఏదైతే ఉందో తాలిపేరు పొంగుతుంది, ఆ నీరంతా కూడా భద్రాచలానికి చేరుతుంది. అలాగే ఏదైతే దుమ్మగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి పనసాల అంటే రాముల వారు అక్కడ వనవాసం చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ అమ్మవారు తిరిగాడేటువంటి ప్రాంతం, అలాగే నారచీరల ప్రాంతం ఇవన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగి ఈ గోదావరి నీట మునిగి ఉన్నాయి. భక్తులు ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు, ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతోపాటు మనకు భద్రాచలం వచ్చేటప్పటికి భద్రాచలంలో ఆల్రెడీ వరద అనేది పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో భక్తులందరూ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ తగిన జాగ్రత్తలు అంటే భక్తులు లోతుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతుందో ఈ ప్రాంతంలో అధికారులందరూ కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఇక మనకు ఇదేదైతుందో పెదవాగు అంటే అశ్వారావుపేటలో ఉన్నటువంటి పెదవాగు అంటే అది ఆంధ్రాకి తెలంగాణకి సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో నిర్లక్ష్యం జరిగింది. అధికారులు నిర్లక్ష్యం చేశారు. అందువల్లే అక్కడ మూడు చోట్ల గండిపట్టడం దగ్గర సుమారు 20 గ్రామాలు నీట మునిగాయని నీట మునిగిన వారు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఉదయం పూట జరిగింది కాబట్టి ఏదో కొంతవరకు నష్టం తగ్గిందని, అదే రాత్రిపూట జరిగితే ఏంటి పరిస్థితి అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు అడుగుతూ ఉన్నారు. దీంతోపాటు రైతులు మేము తీవ్రంగా నష్టపోయాము, ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యం కారణం అధికారులందరూ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తాటి వెంకటేశ్వర్లు కానీ అలాగే మెచ్చ నాగేశ్వరరావు కానీ ఆ ప్రాంతాలు పరిశీలించి వారితో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క జరిగింది, ఆ నష్టం జరిగింది, వారి మీద చర్యలు తీసుకోవాలంటూ వారు కూడా డిమాండ్ చేశారు. దీంతోపాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెళ్ళడం జరిగింది. లేదు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా వారికి సహకారం అందిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరైతే ఉన్నారో బాధితులందరికీ చెప్పడం జరిగింది. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో 2 ఏఈడిఈలోను పలువురు అధికారులని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సరే ఏదేమైనా ఆ ప్రాంతంలో తీవ్ర నష్టం అనేది కనిపిస్తూ ఉంది. దీంతోపాటు భద్రాచలానికి రోజుకి గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో మనకి చూస్తే కొన్ని ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతాలకు మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెరల వెంకటరావు ఉన్నారో వారు ఎప్పుడు పొద్దునే ఆ ప్రాంతాలకు వెళ్ళి సందర్శిస్తూ వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు కొత్తగా వచ్చారు, ఆయన దాంతోపాటు ఏదైతే మనకి ఎస్పీ గారు రోహిత్ రాజ్ గారు అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రతి సంవత్సరం గోదావరికి ఆయన అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంటారు, ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. దీంతోపాటు పాల్వంచి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సతీష్ గారు డిఎస్పీ గారు కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే రిహాబ్ స్టేషన్ ఉన్నాయో అన్ని ఏర్పాట్లు జరిగాయి. దాంతోపాటు అన్ని రకాలుగా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తూ ఉన్నారు. సరే ఏదేమైనా బూరగంపాడు ప్రాంతానికి కూడా ఈ యొక్క వరద అంటే మనకి 43 అడుగులు జరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48కి వస్తే రెండవది ప్రమాద, మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు వస్తుంది. అయితే ఇంతవరకు వస్తే మాత్రం బూరగంపాడుకి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ప్రమాదం ఉందని ఆ ప్రాంత వాసులు అడుగుతూ అంటే వారికి శాశ్వత పరిష్కారం కావాలని కూడా
గతంలో నుంచి కూడా అడుగుతున్నారు. సరే, ఇప్పుడైతే గోదావరి ప్రస్తుతం మనకి 37 అడుగులతో కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి చేరితే ఓ 40 అడుగులు 43 అడుగులు అంటే మొదటి మధ్య వరకు ఏదో వస్తుందని అంచనా అయితే ఉన్నాయి. చంద్రశేఖర్, భద్రాచలం నుంచి V5.